ప్రశస్తమైన ఘనమైన నామమున ప్రియ జనాంగమా, దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయము పరిశుద్ధుడైన దేవుని యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడే రీతిగా ఈ వాగ్దానము ఫెయిత్ క్రైస్ట్ టెంపుల్ వారిచే సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ ద్వారా దేవుడిస్తున్న ఈ వాగ్దానము దేవునికి మహిమ కలుగును గాక. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. కీర్తనలు 94:13 దేవుడి యొక్క వాగ్దానము మన హృదయంలో మన జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడి యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చునుగాక. యు విల్ మేక్ them solve by moving the difficult days, those days, difficult days, whatever may be, troubles, sorrow situations, maybe enemy attacked you or any kind of situations, may the Lord going to be resolved. May the Lord overcome that problems. దేవుడి ఈరోజున ఉదయకాలము నీకు ఇచ్చే వాగ్దానము ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైన దేవాతి దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన ఈ దినము మనతో మాట్లాడుతున్న మాట, మనకిస్తున్న వాగ్దానము మనం విశ్వసించి హృదయమందు దేవుని యొక్క వాక్కు యందు స్థిరులము కదలని వారమై ఉండునట్లుగా ఆయన వైపు మనం చూసినప్పుడు ఈ దినము నీ కష్ట దినము, నీ దుఃఖ దినము, నీ వేదనకరమైన దినము, నీ బలహీనమైన దినము, నీ అనారోగ్య దినము, నీ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఉంటున్న చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు, సమాధానము లేక కలవరపడుచు ఇదిగో ఎంతో వేదనకరమైన స్థితిలో ఉంటున్న నీ జీవితాన్ని దేవుడు ఈరోజు నీకు గొప్ప వాగ్దానముతో, గొప్ప నెమ్మదిచ్చే దేవుని యొక్క మాటతో నేను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కష్ట దినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. అవును ప్రియులరా, ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుండా వచ్చిన భక్తుల జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాల పరిస్థితులు రహస్యంగా కురింగిపోతూ వేదన పడుతూ ఆధారం లేక నిరీక్షిస్తూ వేదన పడుతూ బలహీనపరచబడుతూ ఎన్నో పరిస్థితులు మన మీదకి ఉప్పెరిలా మీదకి వస్తున్నా, నిన్ను కురింగ చేస్తున్న ఏ సమస్య అయినా, ఏ కన్నీరైనా, ఏ వేదనైనా ఈ ఉదయకాల సమయము ప్రభు వైపు చూడు. నీ గొప్ప దినము రాబోతున్నది. నీ కష్ట దినములు కొట్టివేయబడబోతున్నాయి. నీ యొక్క దుఃఖ దినములు తీసివేయబడబోతున్నాయి. నీ వేదనకరమైన స్థితిని మార్చబడబోతుంది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధుడైన దేవుని వాగ్దానం మందు విశ్వాసం ఉంచండి. దేవుని యొక్క వాగ్దానం మందు ఎదుగోను బలము తెచ్చుకొనండి. ప్రభు వైపు చూడు. ప్రభుతో నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు. ప్రభు యొక్క పాద సముఖంలో మనం బ్రతిమాలి, ప్రార్థించి, విశ్వసించి ఇదిగో ఆయన వైపు మనం చూసినప్పుడు నిజముగా ఉదయకాల సమయము ఆయన వైపు చేతులెత్తు. ఆయన నీతోనే ఉంటున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. ఆయన నన్ను విడిపించబోతున్నాడు. నీ శ్రమ ఈరోజు విడుదల కాబోతున్నది గనక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నా ప్రియ beloved brothers and sisters, may the Lord going to be remove all your troubles. God going to be deliver you. God going to be give peace and wisdom and every kind of situations. May the Lord going to be resolve your situations, your problems. Please bow down before the Lord and put your faith on God and every kind of situations. You don't be fear, don't discourage, don't going back. Please, today you have to have faith on God. Put your faith on God. God going to be resolve your problems and difficulties, every kind of situation, whatever may be, what kind of situation you are in that situation surrounding you, any situations, may the Lord going to be pick up you.